ఎరుకను విడిపించుట. పిల్లలు తాటాకులతో పిల్లల గావించి పెండ్లి పేరంటంబుల్ కొల్లలుగా జేయ వారల తల్లులుగని సత్యమనుచు దలచేరమదిని నిన్ను నీవిట్లు దలచరామదిని కల్ల సంసారము గని మానవులు సంతసిల్లగా గురుమంత్ర సిద్ధులు నిజమని తలచేరమదిని నిన్ను నీవు ఇట్లు తలచరామదిని. ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇది ఎరుకను విడిపించుట అనేది గురువాక్యం, ఎరుకను విడుచుట అనేది శిష్యుని వాక్యం. గురుడు తన కర్తవ్యాన్ని శిష్యునికి ప్రబోధిస్తూ, ఆయన ఒక ఉపమానం చెప్తా విను. పిల్లలు తాటాకుల బొమ్మలు చేసుకొని వాళ్ళు పెళ్లి పేరంటములు చేస్తారు, ఆడపెళ్ళిళ్ళు మగ పెళ్లివారమని. కానీ వాళ్ళ తల్లిదండ్రులు చూసి అది నిజమని తలుస్తారా? అది కేవలం పిల్లాట కల్పితమని ఎట్లా తలుస్తారో ఆ రకంగానే కళ్ళ సంసారము గని మానవులు సంతసిల్లుతూ ఉంటే గురుమంత్ర సిద్ధి పొందినటువంటి మహాత్ములు ఇవన్నీ సత్యమని తలుస్తారా? ఇప్పుడు మామూలుగా దేవతలకు వివాహం చేయడము, దేవతలకు అర్చనలు చేయడము, విగ్రహాల చేతనే ఇవన్నీ ఆటలాడుతా అంటే గురుమంత్ర సిద్ధి పొందినటువంటి వాళ్ళు అది సత్యమని ఎట్లా తలుస్తారు? అంటే గురుమంత్ర సిద్ధి అంటే ఏమి అంటే ఉన్నది ఉన్నట్లు విచారించి లేనిది లేనట్లు భ్రాంతిరహితం పొంది నిర్మలంగా ఉండేటువంటి వాళ్ళు గురుమంత్ర సిద్ధులు. వీళ్లకు వేరే రకమైనటువంటి భ్రాంతులు ఉదయించవు కాబట్టి ఈ భ్రాంతులలో పడి చేసే చేష్టలన్నీ కూడా వాళ్లకు పిల్లలాట వలె తోస్తాయి. అందువలన గురుమంత్ర సిద్ధి పొందిన వాళ్లకు ఈ సామాన్య మానవులు చేసే పనులన్నీ కూడా పిల్లాటల వలె ఉంటాయి అని అంటాడు. మేనెరుకల రెండింటిలో దానిని ఇది దీనినదియు తగ సృజించున్ మేనెరుకలివి మూలము లేనిది సృజనయ్యననుచు లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటి మేకలిప్పుడు దేనందున్నవో జూచి లేని మేనెరుకల లేని వనుచునమ్ము. మేనెరుకల రెండింటిలో శరీరము జ్ఞానము రెండు కలిసి ఉన్నప్పుడు దీన్ని అది సృజిస్తుంది, దాన్ని ఇది సృజిస్తుంది. ఇవి రెండు మేనికి ఎరుకకు ఒకదాన్ని ఒకటి సృజింపజేసుకునే శక్తి ఉంది కాబట్టి ఏది కూడా గొప్ప కాదు, ఏది తక్కువ కాదు. ఇత్తులో చెట్టు, చెట్టులో విత్తనం కలిసి ఉన్నాయి కాబట్టి విత్తు ముందా చెట్టు ముందా అనే దానికి ఎట్లా పరిష్కారం లేకోకుండా ఒక వస్తువే రెండు రూపాలుగా ఉంది కనుక ఏదాన్ని ముందు అని చెప్పకూడదు, ఏదాన్ని వెనకని చెప్పకూడదు. అట్లనే తెలివి శరీరములు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇది దాన్ని ఇది సృజన చేస్తావు. నిజముగా విచారించి చూస్తే ఈ మేను ఎరుకలు రెండు కూడా మూలము లేనివి, అంటే పుట్టుక లేనటువంటివి. ఇప్పుడు ఇవి దేనందున్నవో చూచి పరిపూర్ణమైనటువంటి వస్తువును దర్శించినావు కదా, ఇప్పుడు దేనందున్నవి మేనియందు ఎరుక, ఎరుకందు మేనే ఉన్నాయి, కానీ ఇవి పరిపూర్ణమందు లేవు. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు అర్థం తెలుసుకుంటావో అప్పుడు నీకు ఈ విషయం తెలుస్తుంది. అందుకు ఇవి మూలము లేనిదే సృజన అయ్యననుచు లేనే లేవంటి ఇవి మూలము లేకనే సృజింపబడినాయి కాబట్టి నిజముగా ఇవి నిలిచేటివి కాదు అని లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటి. ఆ రకంగా అంటే తప్పు కూడా లేదని నేను చెప్పగలుగుతున్నాను. మేనెరుకలు ఇప్పుడు దేనందున్నవో చూచి ఈ మేను ఎరుకలు దేనందున్నవో చూసి ఈ మేనెరుకల యొక్క జోలి విడువమని చెప్తున్నాడు. ఆ రకంగానే ఎరుక పనిచేయదనకుము ఎరుగుట మరుచుటలు రెండు ఎవ్వరి పనులో ఎరిగింపుము నామృవలను వెరువను తప్పితివేదెబ్బ వేసేను చూడు అట్లనకుండా చేసేను నేడు వెరపించుటే దెబ్బ వేసేనా నా తండ్రి ఎరిగించి పై మర్మం ఎరుకను నేదీసి వేసేను చూడు అని చెప్తాడు. అంటే ఎరుక పని చేయదని, ఆత్మ సాక్షిగా ఉంటుందని, ఎరుక నైష్కర్మ స్వరూపమని, దేహేంద్రియాలే కర్మస్వరూపమని సురేశ్వరుడు మొదలైన వాళ్ళు శంకరులందరూ నైష్కర్మ సిద్ధి వ్రాసి ఈ ఎరుక పని చేయదు, ఎరుక ఊరికనే ఉంటుంది, అది శుద్ధ చైతన్యంగా ఉంటుందని చెప్పారు. చెప్పితే కృష్ణప్రభు అంటున్నాడు, చేసేదంతా ఎరుకేరనైన పని మరుపైన జడమైన శరీరం ఏం చేస్తుంది అని చెప్పి ఎరుక పని చేయదనకుము. వీడు అన్నాడు శిష్యుడు, పని చేయ స్వామి,
ఎరుక నైష్కర్మంగా ఉంటుందని కదా పెద్దలు చెప్పినారని. అరే, అది సరైన మాట కాదు. ఎరుక పని చేయదనకు. ఎరుగుట మరుచుటలు రెండు ఎవ్వరి పనులు. తనను తాను మరిచి జగద్రూపం దాటడం, తనను తాను గురితెరిగి నేను సాక్షిగా ఉండాననడం, ఇవి ఎవరి పనులు? ఈ పనులు ఎవరు చేస్తున్నారు? ఇవి ఎరికే కదా చేస్తూ ఉండేది. కాబట్టి ఎరిగింపుము నామురోలను వెరువను తప్పితివే దెబ్బ వేసేను చూడు. భయం లేకుండా అట్లా మాట్లాడితే నిన్ను దెబ్బ కొడతారు చూడు. అట్లా అనకుండా చేసేను నేడు. ఎరుక పని చేయదని నువ్వు అనకుండా నేను చేస్తా చూడు. ఏ రకంగా చేస్తానంటే, నువ్వు ఎరపించుటే దెబ్బ వేసేనా నా తండ్రి? నీకు భయం ఉండేదానికి అంటున్నా కానీ దెబ్బ వేస్తానేమిరా? ఎరిగించి పైమర్మము ఎరుకను నే తీసి వేసేను చూడు. అట్లనకుండా పైనుండేటువంటి మర్మాన్ని, అంటే ఎరుకే సమస్త కర్మలు చేసి ఎరుకే రాకపోకలు సాగించి లేకపోతుందనే ఈ పరిపూర్ణమైన మరుగును తెలిపి ఎరుక పని చేయదు, శాశ్వతంగా ఉంటుంది అనే నీ మాటను అనకుండా చేస్తా. అట్టనకుండా చేస్తాను నేనని చెప్పని అంటాడు. దీనికి చక్కని ఉపమానం చెప్తున్నాడు ఆయన. లేని కల గలిగినప్పుడు దానికి దశ దిశలయందు తగమొదట కొనన్ తానంటకున్న మేల్కను లేని కలే జూచనేని లేకపోవు గదా. కలతో మేల్క లేకపోదు గదా. లేనెరుక బయలు లేలాగా నీకెప్పుడు గానవచ్చితే బోధ కావలెననవప్పుడు. ఒక మంచి ఉపమానం చెప్తా సున్నైనా. లేని కళ కలిగింది. మనకు కళ నిజంగా లేనిదే, తనకు తాను వస్తుంది. అది వచ్చిన తర్వాత ఆ కళకు అంటకున్నటువంటి ఆ పరిపూర్ణమైన బయలనే మేల్క దానికి దశ దిశల్లో ఉంది. అంటే 8 పక్కల లోపల పైన కూడా ఆ పరిపూర్ణ పరబయలే ఉన్నది. ఇది మేల్క. ఆ మేల్కైనటువంటి బయల్లో ఈ లేఖనే వచ్చినటువంటిది కళ. దానికి దశ దిశల యందు తగ మొదట కొనన్. 10 దిక్కుల అది పుట్టక పూర్వము, అది పోయిన తర్వాత కూడా తానంటకున్న మేల్కను, అంటే ఆయా కళ అంటకోకుండా ఉన్నటువంటి ఆ పరిపూర్ణమైన మేల్కను లేని కలే జూచనేని లేకపోవు కదా. కళ ఎప్పుడు లేకపోతుంది? తన మేల్కను చూడాలని పోతే లేకపోతుంది. తాను మేల్కొనాలని పోయినప్పుడు తాను లేకపోవడమే మేల్క కాబట్టి తాను అప్పుడే లేకోకుండా పోతుంది. కాబట్టి లేని కలే జూచనేని లేకపోవు కదా. కళతో మేల్క లేకపోదు కదా. మేల్కైనటువంటి ఆ పరిపూర్ణ వస్తువు ఈ కళలాగా వచ్చిపోయేది కదా, లేకపోదు కదా అని చెప్పనని అంటాడు. ఇట్లా లేనెరుక బయలు ఈలాగున నీకెప్పుడు తెలుస్తుందో కానవస్తుందో అప్పుడు నువ్వు ఇంకా బోధ కావాలనని అనవు. ఎందుకు అంటే, నేనైనటువంటి కళను నా దశ దిశల యందు ఉన్నటువంటి మేల్కను ఉండజూచి నేను లేనని తెలిసినాక ఇంకా బోధ ఎవరు వింటారు, ఎవరు చెప్తారు? కాబట్టి అక్కడ ఏమీ లేకోకుండా అయిపోతుంది అని చెప్పని అని ఈ ఒకటి ఉంటేనే జగత్తు ఎట్లా ఉంటుంది అనేదానికి ఒక మంచి ఇతిహాసంతో కూడుకున్నటువంటి ఉపమానం చెప్తున్నాడు. ఒంటుకు దాపల బిందువంటంటించిన కొలది లెక్క అధికంబగు. ఆ ఒంటుకు వలపల బిందువకటంటించిన లెక్క ఉల్లక్కవుగదనోయి. ఒంటు ఉండి లేంది అవుగదనోయి. తంటాదీరును చూడు దాని వలినే ఎరుక కంటే బయలును తాను గలిగుండి తన కుళ్ళక్కవుగదనోయి అంటాడు. ఒకటి పెట్టి దానికి మన కుడిపక్క సున్నాలు ఎన్ని పెడితే అంత లెక్క అధికమవుతుంది. దానికి ఎడమ పక్క ఒక సున్నా పెడితే ఆ ఒకటి ఉండి పలికేకి వీలు లేకుండా ఊరికే ఉంటుంది. అది లెక్కాచారం యొక్క లక్షణం. దీన్ని భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మను ఆత్మను వర్ణిస్తూ, నీవు ఒకటయ్యా, ఇక ఈ 8 ప్రకృతులు నీ పక్క సున్నాలై ఉన్నాయి. ఒకటి పక్కలో ఉంటే ఏమీ లేని శూన్యమైన సున్నాకు విలువ వస్తుంది. అట్లనే 8 ప్రకృతులు నీ సన్నిధానంలో సున్నాలుగా ఉన్నాయి కాబట్టి కోట్లయింది. అది ఆ ఒంటుకు ఒలుపల బిందువుకి టంటిసే లెక్క ఉల్లక్కైతుంది. కాబట్టి ఆ రకంగానే నీకు ఎరుక పరిపూర్ణమైన బయలును తనకంటే ముందు ఉన్నదని కంటే తాను కలిగి ఉండి తనకు ఉల్లక్కి అవుతుంది. అట్లా ఎట్లయితే ఆత్మను ఒకటిగా చేసి 8 ప్రకృతులను సున్నాలుగా చేసి ఆత్మ సన్నిధానంలో చేరితే ఈ ప్రపంచం అయింది, ఆ రకంగా కాకోకుండా
ఒక పక్క సున్నా పెడితే ఆ ఒకటి ఉండి లేనిదవుతుంది అని చెప్పి దీక్షితుల వారు ఈ అహం అనేటువంటి పదానికి ఈ ప్రకృతులు కలిసే కొద్దీ భ్రాంతి రూపమైన సృష్టి అంతా ముందరికి వచ్చి పడతా ఉంది. అది లేనటువంటి యొక్క స్థితి చేయాలంటే ఇదిగో ముందర సున్నా పెట్టాలి అంటే పక్క సున్నాకి విలువ వచ్చి ఈ సున్నా ఒకటికి విలువ లేకుండా చేసేటువంటి శక్తి ఈ సున్నాకుంది. ఎడమ పక్క పెట్టిన సున్నా ఒకటికి విలువ లేకుండా చేస్తుంది, కానీ ఈ ఒకటికి కుడి పక్కన పెట్టిన సున్నాలంటికి విలువనిస్తుంది. అట్లా తంటాదీరును చూడు దాని వలనే ఎరుక కంటే బయలును. ఈ ఎరుక నాకంటే పరిపూర్ణమైన తత్వం ఉందే ఉన్నదని ఎప్పుడు కంటుందో, ఎప్పుడు చూస్తుందో అప్పుడు తాను ఉండి లేనిదవుతుంది. ఈ రకంగా అయితే దాన్ని తంటా దిగిపోతుంది అని చెప్పని అంటాడు. ఇక దాన్నే సదృష్టాంతంగా మళ్ళా ప్రబోధిస్తాడు. ఎరుకొక్కటుండెనేని ఎరుకే ఈ విశ్వరూపం ఏర్పడదాల్చున్. ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైన ప్రపంచమున్నది ఎవరెరిగెరికను, లేదననైన నెవరుండెరికను. పరిపూర్ణమైనట్టి బయలుండ గనిపెట్టి గురుని వాక్యము బట్టి గురుతు పోగొట్టితే ఎవరెరిగెరికను, లేదననైనా నెవరుండెరికను. ఇక ఆ పైన ఒంటుకు ఎట్లయితే బిందువులంటే అధికమైందో ఆ ఒకటి ఎరుకే, ఆ ఒక్కటే ఎరుక. అందుకు ఎరుకొక్కటి ఉండెనేనియు ఎరుకే ఈ విశ్వరూపం ఏర్పడదాల్చును. ఎరుకొక్కటి లేకుండే ఎరుకైన ప్రపంచమున్నది ఎవరెరిగెరికను. ఇప్పుడు నిద్రలో ఉండాము, ఎరుక తనను తాను గుర్తెరగలే, ప్రపంచాన్ని గుర్తెరగలే. మరి ఎరుక చేసిన ప్రపంచమంతా ఉంది, భార్య బిడ్డలు ఇల్లు వాకిలు అన్నీ ఉన్నాయి, కానీ ఎరిగేది లేకపోతే ఎవరిని ఎరుగుతుంది అది? ఆ రకంగా ఎరుక ఉండంగానే తనను తాను మరిచినప్పుడే తాను చేసిన జగత్తును తాను గుర్తెరగనప్పుడు మరి పరిపూర్ణ దర్శనం చేసి తాను లేనని జ్ఞాన పద్ధతిలో తెలుసుకుంటే నిజమైన పద్ధతిలో మళ్ళా ఉండేదానికి వీలుందా? అందుకు ఎరుకొక్కటి ఉండేనేని ఎరుకే ఈ విశ్వరూపం ఏర్పడదాల్చున్. అదే ఎరుకొక్కటి లేకుండిన ఎరుకైన ప్రపంచమున్నది ఎవరెరిగెరికను, లేదననైనా ఎవరుండెరికను. లేదని చెప్పేదానికైనా ఎవరుండారు? ఎవరు లేరు. అందుకు పరిపూర్ణమైనట్టి బయలుండ గనిపెట్టి, పరిపూర్ణమైన నిజతత్వాన్ని కనిపెట్టి గురుని వాక్యము బట్టి గురుతు పోగొట్టితే, ఇంకా గురువాక్యము చేత మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని ఆ గురుతు పోగొడితే ఎవరుంటారనైనా ఎరిగేకి. ఇట్లా ఎరుకని ఏ కోణములో కూడా ఎక్కడ తోస్తాదో అక్కడల్లా దాన్ని విడిపించుకుంటూ వస్తున్నారన్నమాట. ఇక ఈ ఎరుక యొక్క స్వభావ లక్షణాన్ని చెప్తాడు. తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కెరనుచు కనుగొన్నట్ల తెలివి శరీర జగములు గల వస్తువు బిందువనుచు కనుగొనరాదా, నే తెలిపితే విని నమ్మరాదా. తెలివిచే బయలుండ తెలిసి ఈ తెలివిని తెలివి చేతనబెట్టి తీసివేయరపోని. మనం చక్కెర చూస్తాం, అది ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, మధురముగా ఉంటుంది. ఈ మూడు పేర్లున్న వస్తువు ఒకటే కదా. ఈ మూడు కలిగినటువంటిది చక్కెర ఒకటే. ఆ రకంగానే ఎరుక జగత్తు తెలివి అంటే ఎట్లాంటిదంటే తెలివి శరీర జగములు. తెలివి ఉంది, తెలివి నివసించే శరీరం ఉంది, శరీరం నివసించే జగం ఉంది. ఈ మూడు కలిసి ఈ ఎరుక అనేటువంటి పదార్థమే. తెలివి శరీర జగములు గల వస్తువు బిందువనుచు కనుగొనరాదా. బిందువు అంటే ఇక్కడ తెలివి, బిందువు అంటే బుద్ధి, బిందువు అంటే శ్వాస, అన్నీ కలిసి ఎరుకను బిందువు అంటారు. ఈ మూడు రకాలుగా ప్రపంచములు అంతా కనపడతానే ఈ బిందువేనని తెలుసుకో. నే తెలిపితే విని నమ్మరాదా. అయినా ఈ రకంగా దీని యొక్క గొప్పతనాన్ని, దీని యొక్క నిజార్థాన్ని నేను తెలిపితే నువ్వు విని నమ్మరాదా. అందువల్ల తెలిసి బయలున్నది తెలిసి ఈ తెలివిని తెలివి చేతను బట్టి తీసివేయి. మళ్ళీ నువ్వు మొరటగా తీసేస్తే కుదరదు. బాగా విచారించి ఎరిగి ఈ రకంగా ఇది ఉన్నది, ఈ రకంగా ఇది లేదని చెప్పి లేని దాన్ని తీసేయి అని చెప్పని అంటాడు. లేనెరుక బయలు లోపల తానై తనకేరుపడి తన మూలమునే తానెరుగదలచినప్పుడు తానే లేకుండు దృష్టాంతము వినుమిచట కలదోచదే తనకై తానేచట. తానై తోచిన కల తన మేల్క గనబోతే తానే తనకు లేదు తగియున్నది ఈ దృష్టాంతము.
ఇది బ్రహ్మాండమైన దృష్టాంతం. ఇది గొప్పదైన విషయం. లేనెరుక బయలు లోపల తానై తనకు ఏర్పడిన, బయలు లోపల తానై తనకు ఏర్పడిన తన మూలమును తాను ఎరుగదలిచినప్పుడు, నేను ఎక్కడ పుట్టినా నేను ఎక్కడ ఉండాలని తాను ఎరుగదలిచినప్పుడు తానే తనకు లేదు, మరి నేనే పుట్టలేదే అనేటువంటి విషయం దానికి తెలుస్తుంది. తగి ఉన్నది ఈ దృష్టాంతం. అంటే తన మూలమును విచారించకపోతే తాను పుట్టలేదని తెలుసుకునే దృష్టాంతం దీనికి తగి ఉన్నది. ఇక ఇంకొక ఉపమానం చెప్తాడు. తానై తోచిన కళ తన మేల్క గనబోతే తానే తనకు లేదు. మరి తోచినటువంటి కళ నా మేల్కను చూడాలని కళ బయలుదేరిపోతే ఎట్లయితే తానే తనకు లేకుండా పోతుందో అదే దృష్టాంతం తగి ఉన్నది ఇక్కడ. అందుకు నేనై తోచినటువంటి ఎరుక నా పుట్టుకను విచారించకపోతే లేననేది ఒకటి, నేనుగా దోచిన కళ మేల్కను చూడబోతే నేనే లేకుండా పోతాననేటువంటిది ఒకటి. ఈ రెండు ఉపమానాలు ఈ యొక్క కందార్థంలో చెప్పాడు. ఇక దానికి దీనికి ఉండే లక్షణాన్ని చెప్తాడు. ఎరుకకు పరిపూర్ణానికి. చచ్చుట పుట్టుట, మేలుక వచ్చుట, గాఢ సుషుప్తి వచ్చుట, ఈ నాలుగు అచ్చముగా సహజమెరుకకు. పొచ్చెము ఈ ఎరుక నిలువ బోధుమాయప్ప, అచలమునకిట్లు లేదు గదప్ప. మచ్చికతోరెంటి మర్మము నీకిప్పుడు ఎచ్చుగా తెలిపితి ఎరుగు, ఎరుక నిలువబోదు. దీనికి ఎట్లుంది? సచ్చుట పుట్టుట, మేలుక వచ్చుట, గాఢ సుషుప్తి వచ్చుట. ఈ పుట్టుకలు అనేటివి ఎట్లాంటివంటే, గాఢ సుషుప్తి అనేటువంటి అవస్థ వచ్చినప్పుడు సచ్చినట్లు, మేలుక వచ్చినప్పుడు పుట్టినట్లు. ఇది మనకు రోజు సావు పుట్టుకలు ఇవి. అట్లనే సచ్చేది పుట్టేది ఒక జత, మేలుక వచ్చుట, గాఢ సుషుప్తి వచ్చుట ఒక జత. ఈ నాలుగు లక్షణాలు ఈ ఎరుకయందే ఉన్నవి. అంటే శరీరముతో సచ్చి పుట్టేది ఒక జత, అవస్థల రూపంలో సచ్చి పుట్టేది ఒక జత. ఈ రెంటిని చెప్పాను కదా. సచ్చుట పుట్టుట, మేలుక వచ్చుట, గాఢ సుషుప్తి వచ్చుట, ఈ నాలుగు హచ్చముగా సహజము ఎరుకకు. పొచ్చెము ఈ ఎరుక నిలువ బోధుమాయప్ప, అచలమునకిట్లు లేదు గదప్ప. సచ్చేది పుట్టేది, మేలుకొచ్చేది, సుషుప్తి వచ్చేది అచలానికి లేదు గదప్ప. కాబట్టి మచ్చికతో రెంటి మర్మము నీకిప్పుడు ఎచ్చుగా తెలిపితి. మచ్చికతో అంటే నీ మీద ఉన్నటువంటి ప్రేమ చేత, నీ మీద ఉండేటువంటి విశ్వాసం చేత దీంటిని గొప్పగా ఎచ్చుగా చెప్పినాను. ఎరుగు, ఇంతేగాని ఎరుక నిలువబోదు మాయప్ప, అచలమునకిట్లు లేదు గదప్ప అని చెప్పని దాని యొక్క సంగతిని దగ్గరగా. సావు పుట్టుకలంటే ఇట్లేనని అర్థం. సావు పుట్టుకలు అనేటువంటి నీ పుట్టుక నీకు తెలియలే, నువ్వు సచ్చేది నీకు తెలియదు. కానీ ఏరే వాళ్ళని చూసి తెలుసుకోవచ్చు. మరి గాఢ నిద్ర వచ్చేది, మేల్క వచ్చేది మనకందరికీ తెలుసు కదా. నిన్ను నీవు గుర్తిరగకుండా పోవడము, మళ్ళీ నీవు జగత్తునంతా తీసుకొని వచ్చి చూడడము. కాబట్టి ఇది సాపేక్షకంగా ఒక ఉపమానంగా పెట్టుకొని, అయ్యా మేల్క వచ్చుట, గాఢ సుషుప్తి వచ్చుట ఎట్టనో సావు పుట్టుకలు వచ్చేదట్లే ఈ నాలుగు కూడా ఎరుకయ్యందే తోస్తాయి. కాబట్టి దీని యొక్క యథార్థమును మచ్చికతో తెలిపినాను. ఇది ఎరుక నిలువబోదు మాయప్ప అంటాడు. ఎరుకను కలలో పురుషునికి ఎరుకే ఇవి విశ్వమగుచు ఏర్పడు కలగా, ఎరుక బయలు గణిత లేందెరిగిన ఎరుక కది మేల్క ఇది నమ్ము లెస్స, ఎరుకతో పొందు వదలదే పిస్స. ఎరుకనే కల నీకు ఎప్పుడు దోచితే ఎరుక లేందను మేల్క నెరుగుమప్పుడే చాలు. ఎక్కడ ఏ సందునా కూడా ఎరుకను నిలవకుండా చక్కగా ప్రతి గంధార్థంలోనూ కూడా ఎరుకను విడిపించే మార్గమే చెప్తా వస్తున్నాడు. ఎరుకను కలలో పురుషునికి ఎరుకే ఈ విశ్వమగుచు ఏర్పడు కలగా. ఇప్పుడు ఎరుక చూసేటువంటి పురుషుడు ఎవరు? నేను. మరి ఈ ఎరుకకి జగత్తును ఎవరు చేసి పెడతాండారు? నేనే చేసి పెడతాను, నా సన్నిధానంలోనే జరుగుతాను. అందుకు ఎరుకను కలలో పురుషునికి ఎరుకే ఈ విశ్వమగుచు ఏర్పడుతుంది కలగా, ఏర్పడు కల. ఎరుక బయలు గని ఈ ఎరుకే బయలును చూచి తాలేందెరిగిన ఎరుక కది మేల్క. బయలును చూచి నేను లేనని ఎప్పుడైతే తెలుసుకుంటుందో అప్పుడే అది ఎరుకకు మేల్క. ఇది నమ్ము లెస్స, బాగా నమ్ము. ఇది ఎరుకతో పొందు వదలదే పిస్స. ఎరుకతో పొందు చెయ్యొద్దు, వదులుకోదాన్ని. ఎందుకు అంటే ఎంత అయినా కానీ అది నిలబడేది కాదు. కాబట్టి
పొయ్యేదాని మీద భ్రాంతి పెట్టి బాధపడేదానికంటే పొయ్యేది పోతుందని నమ్మితే భ్రాంతిరహితమవుతుంది. మొదలది ఎరుకనే కల నీకు ఎప్పుడు తోస్తే, ఎరుక సత్యమనే భ్రమ ఎప్పుడైనా నీ మనసులోకి వస్తే, గురువాక్యాన్ని మరిచిన టైంలో నీకు భ్రాంతికి వస్తే వెంటనే గురువాక్యాన్ని తీసుకోవాలి. ఎరుక లేదని మేల్కని ఎరుగుమప్పుడే చాలు. ఇది లేదనేటువంటి యొక్క మేల్కను నీవు ఖచ్చితంగా ఇట్లా పొందు అని చెప్పనని అంటాడు. ఇక చక్కనైనటువంటి ఇంకా ఉపమానం చెప్తాడు. చిత్తరువు రంగు గోడల నెత్తెరుగున తెలిసినావు నీవిప్పుడు, నీ చిత్తమున జగము ఎరుకను ఉత్తబయలు అట్ల తెలియు మోహతోడుతను, తెలిసి విడువు ఊహా జగములను. అత్తెరగున చేస్తే ఆవలి మాట, ఇత్తెరగని తెలియని ఎవరుండేరటు మీద. ఊహతోడుతను అంటాడు. చిత్తరువు రంగు గోడల, ఒక గోడ మీద రంగు చేత ఒక చిత్రాన్ని రాసినారు. కానీ రంగు అనేటువంటిది ఎరుక, చిత్రం అనేటువంటిది జగము. కానీ అది ఎక్కడ రాయగలిగినాము? గోడ మీద రాసినాము. అట్లే చిత్తరువు రంగు గోడల తెరగున తెలిసినావో, ఎట్లయితే తెలిసినావో నీవిప్పుడు నీ చిత్తములో జగము ఎరుక బయలు అట్లా తెలియవు. బయలు అనేటువంటిది గోడలాగా ఎక్కడ చూసినా ఉన్నదని, ఎరుక అనేటువంటిది జగత్ అనేటువంటి రచనను చేసిందని, దీనికి ఎక్కడ చూసినా ఆ గోడే ఉందని చెప్పి ఎట్లా తెలుసుకున్నావో, ఎప్పుడైతే ఈ రకంగా తెలుసుకుంటావో ఉత్తబయలునట్ల తెలియ మోహతోడుతను, తెలిసి విడువు మోహ జగములను. ఇంకా తెలిసిన తర్వాత ఈ ఊహను, ఈ ఊహతో రచించబడిన జగత్తును విడువు. అత్తెరగున చేస్తే ఆవలి మాట, ఇత్తెరగని తెలియని ఎవరుండేరటు మీద. ఆ రకంగా నేను చెప్పినట్లు చేస్తే ఇంకా ఈ తర్వాత నేననే పదార్థం లేదు కాబట్టి ఎవరుండేరిక అనేటువంటి ఒక పద్ధతిలో ఎరుకను వదిలిస్తున్నాడు. అది పరిపూర్ణములో లేనిదే ఎరుకొక్కటి దోచితనను ఎరిగిన మృషగా, ఎరుకే విడుచున్నదెట్లన కరములు తమ పనులు తామే గడుపునట్లుగాను. ఇది కాకుంటే కలది ఇంకొక్కటి విను, మరికానిదా మాట మంచిది మాట అని పరిపరి విధముల పలికే పలుకుల పని గడుపునట్లుగాను. ఇక పరిపూర్ణములో లేనిదే ఎరుకొక్కటి తోచి తనను ఎరిగిన మృషగా, నేను అబద్ధమని తనను తానెప్పుడు ఎరుగుతుందో అప్పుడు ఎరుకే విడుచు. అది ఎట్లా? మనం చేతులతో పని చేయాలని సంకల్పించకుండా గిల్లుకోవడం, గిచ్చుకోవడం, ఆ పని ఈ పని అట్లా చేస్తుందో ఆ రకంగా తనకు లక్ష్యం లేకనే అమ్మవారికి దున్నపోతునో మేకపోతునో నరికి దాని మూతి మీద 2 నీళ్లు జల్లితే అది నోరు తెరిస్తే నాకు వరం ఇచ్చింది అనుకుంటాడు. ఆ వరం ఇచ్చిందంటే నిజంగా దానికి వరం ఇచ్చే గుణం ఉందా? అన్నీ ఈనిపించి ఈడనుకోవాల్సిందే కానీ నాకు వరం ఇచ్చిందని దానికి ఎట్లా లేదో ఆ రకంగానే తనకిచ్చలేకనే తాను చేసే పనులు. తల నరికేస్తే మొండెమురు అంత దూరం నడిచినట్లు ఎరుకపోయిన తర్వాత ఇవి చేస్తానంటే ఈ రకంగా ఉంటుంది నాయనా అని చెప్పని అంటాడు. అందుకు పరిపూర్ణములో లేనిది ఒకటి తోచి తనను మృషగా ఎప్పుడు ఎరుగుతుందో అప్పుడు ఇది పోతుంది, అంతవరకు ఇది పోదు. అది ఎట్లంటే ఇదిగో తమ పనులు గలిపినట్లు. ఇది మాట్లాడాలా, ఇది మాట్లాడకూడదా, ఇది అవును ఇది కాదనకుండా ఊరికే వదురుతుంటాయి చూడు మాటలు, ఊరికేనన్నా అట్లా ఆ పలుకులు ఇష్టాయిష్టములు లేకనే ఎట్లా పలుకుతుందో ఆ రకంగా ఇది ఉంటుంది అని చెప్పని అంటాడు. తల ఎత్తి చూడజాలునే అలచీకటి ఎదుట నిలిచి అబ్జాప్తు కళన్, కల వచ్చి మేల్క ఎందున గలచేష్టలు మ్రోల నిలిచి కనుగొనగలదా, అట్లనే ఎరుక కనుగొనగలదా. ఇలలో సద్గురు బోధ నెరిగిన నరుని చేష్టలు గంటే ఉళ్ళక్కి సద్గురు బోధవుట కనుగొనగలదా. అట్లా తల ఎత్తి చూడజాలుని అలచీకటి ఎదుట నిలిచి అబ్జాప్తు కలన్, సూర్యుని యొక్క తేజస్సును చీకటి ఎదుట నిలిచి ఎప్పుడైనా చూడగలుగుతుందా? చూడలేదు కదా. కల వచ్చి మేల్క ఎందున గలచేష్టలు మ్రోల నిలిచి కనుగొనగలదా. కలలో వచ్చినది మంచిగా బంధుబాంధవులంతా మేలుకుంటే వాళ్ళు ఈ బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని చూసేకి నిలబడతారా? కళ మేలుకోగానే కళ లేచిపోతుంది కానీ మళ్ళీ కళలో ఉండే జాగ్రత్తలో ఉండేటి చూసేకి అది నిలబడేకైతుందా? అట్లనే కనుగొనగలదా. అట్లనే ఇళ్ళలో ఎవరైతే ఈ సద్గురు బోధ నెరిగినదో
ఎరిగినారో అటువంటి నరుని చేష్టలు చూస్తే ఈ రకంగా ఉంటుంది. ఆ గురుబోధ అనేటువంటి తేజస్సును చూసేకి ఈ అహం పదార్థం అనే చీకటి నిలబడకుండా పోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఇక అంటదు కల మేల్కను మేల్కంటదు కల నెన్నటికిని కడు నిశ్చయమి రెంటి క్రియ గుర్తు బయలుల రెంటిని రెండంటకుండు రెండ్రెంటిలోను కల ఎరుకాలి రెండు మిథ్యేను దంటాగా మేల్క బయలుంట వెప్పటికెరిగి గెంటుమపై రెంట రెంటి కల ఎరుకల. ఇక అంటదు కల మేల్కను మేల్కంటదు కల నెన్నటికిని కడు నిశ్చయం. మేల్కను కల చూడలేదు, కలను మేల్క చూడలేదు. ఇవి మనకు ప్రత్యక్ష ప్రమాణం. కడు నిశ్చయం. ఈ రెంటి క్రియ గుర్తు బయలుల రెంటిని రెండంటకుండు. గుర్తు అనే గుర్తిరిగి ఎరుకను, బయలు ఈ రెండు కూడా దాన్ని ఎరగదు, దీన్ని ఎరగదు. ఎప్పుడైనా ఎరగాలంటే ఇది లేకుండా పోవాలన్నప్పుడే ఎరగాలి. అట్లా జంటాగా బయలు మేల్క బయలుంట వెప్పటికెరిగి మేల్క బయలు అనేటివి ఎప్పుడుకు ఉంటాయని ఎరిగి కళా ఎరుక ఇవి ఎప్పటికి లేనివని ఈ రెండు వదలాలి. జంటాగా మేల్క బయలుంట వెప్పటికెరిగి మేల్క బయలు అనేటివి ఈ జంట ఎప్పటికీ ఉంటాయని గుర్తెరిగి ఆ తర్వాత గెంటుమ పైరెంటి కల ఎరుకాలు రెండు మిథ్యేను అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ఎరుగదు సుషుప్తిని జాగ్రత్త నిరవంద సుషుప్తి రెంటి నెరుగును మేల్క అట్లరయగ బయలెరుకల రెంటిని ఎరుగదు బయలు ఎరుక రెంటిని ఎరుగుచునుండు గురుముఖమున నెరిగి ఈ రెండు తిరముగా ఎరుకను తీసి వేసితే చాలు పరులు నేననేటి పలికే లేకుండు ఇట్లెరుగుచునుండు అంటాడు. అంటే ఎరుగదు సుషుప్తిని జాగ్రత్త అంటే సుషుప్తి ఉన్న చోట జాగ్రత్త ఉండదు, జాగ్రత్త ఉండే చోట సుషుప్తి ఉండదు. ఇవి రెండు భిన్న ధృవాలు. నిర్బంధ సుషుప్తి ఆ రకంగానే జాగ్రత్తను సుషుప్తి ఎరగదు. రెంటిని ఎరుగును మేల్క అంటే జ్ఞానం అనేటువంటి ఎరుక ఇది నిద్ర ఇది మేల్క అని చెప్పి ఈ రెంటిని ఎరుగుతుంది. ఈ రెంటిని ఎరిగేటువంటిది ఎరుక. అట్లా బయలెరుకల రెంటిని బయలు ఎరుగదు అంటే ఆ రెంటిని అది ఎరగదు. ఎరుక రెంటిని ఎరుగుచునుండు ఇది బయలు ఇది నేను ఇది ఎరుక అని చెప్పి ఎరుగుచునుండు గురుముఖమున ఎరిగి ఈ రెండు గురుముఖములో ఈ రెంటి యొక్క నిష్కర్ష ఇట్లా తెలిసి తిరముగా ఎరుకను తీసి వేసితే చాలు శాశ్వతంగా ఎరుకను నీ భావములో నుండి తీసి వేసితే చాలు పరులు నేననేటి పలికే లేకుండు. ఆ తర్వాత వారు వీరని వారు పరులని నేనని చెప్పి పలుకే లేకోకుండా ఉంటుంది అని చెప్పనని అంటాడు. ఇక సంకల్పము లేనిదే నిస్సంకల్పములోన దోచుచెను సంకల్పమే తప్పున నిస్సంకల్పము నెరిగనేని చెనుతాలేనను నిస్సంకల్పమును నిలిచేదనుచు సంకల్పించుటకింక సంకల్పమేది నిస్సంకల్పమందిట్లు సంకల్పమెరిగితే చెనుతాలేననుచు. సంకల్పము లేనిదే ఎక్కడ నిస్సంకల్పం. ఆ నిస్సంకల్పములోన దోచుచెను వస్తుంది పోతుంది, తనకు తానే వస్తుంది తనకు తానే లేకపోతూ ఉంటుంది. సంకల్పమే తప్పున ఎప్పుడైనా సంకల్పం నా ఉనికి నేను తెలుసుకొని మరి నేను ముక్తుడు కావాలనే కోరిక ఎప్పుడు పుడుతుందో నిస్సంకల్పమును చూచనేని ఆ పరిపూర్ణ దర్శనం చేసనేని ఇక అది నిలవదు. సంకల్పము నెరిగనేని చెనుతాలేననుచు ఇక నేను లేనని అది లేకపోతుంది. నిస్సంకల్పమును నిలిచేదనుచు ఇంకా సంకల్పము లేని తత్వమే నిలబడుతుంది అని చెప్పని అది తనను తాను గుర్తెరిగిపోతుంది. సంకల్పించుటకి ఇంకా సంకల్పమేది నిస్సంకల్పమందిట్లు సంకల్పమెరిగితే నిస్సంకల్పమయమైన పరిపూర్ణమందున తనకు తానుగా దోచినటువంటి ఈ సంకల్పము తన నిజస్థితిని ఈ రకంగా తెలిస్తే ఇంక నిస్సంకల్పమే నిలుస్తుంది, నేను లేనని తాను లేకుండా పోతుంది. కాబట్టి అట్లా అని చెప్పేది అంతకు అదే పోతుందిలే ఇంకని అనుకుంటావేమో, అది అట్లా ఎప్పటికీ పోదు. అది గురు సూచన ద్వారానే పోవాలా అని మళ్ళీ దీన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఎరుక తనకు తా విడిపోదు, ఎరుకను విడిపించలేరు ఎవ్వరూ ధాత్రిని
గురుడొకడు తప్ప గురునకు పరిచర్యయనర్చి బోధ పద్ధతి వినినన్ తిరిగి రాని పద్ధతి గనినన్ పరిపూర్ణ మెరుక నేర్పరచ ఎరుక లేక హరిని స్వప్నము గన్న కరిమ్రగ్గినట్లవు ఈ పద్ధతి వినినన్ తిరిగి రాని పద్ధతి గనినన్. ఎరుక తనకు తా విడిపోదునైనా అట్లా ఇడిచేది దాని స్వరూపమే భ్రాంతి కాబట్టి దానికి యథార్థ బోధ తెలిస్తే వదులుతుంది కానీ లేకపోతే వదలదు. ఎరుకను విడిపించలేరు ఎవ్వరూ దాత్రిని. అలాహలమును మింగినటువంటి శివునికి కూడా ఎరుకను విడిపించేకి కాలేదన్నారు. సముద్రమును ఆపోషణ బట్టినటువంటి అగస్త్య మహర్షి కూడా ఈ ఎరుకను జయించుటకు సాధ్యం కాలేదన్నాడు. కారిశిచ్చును కబలించినటువంటి కృష్ణ పరమాత్మ కూడా ఈ ఎరుకను జయించేదానికి సాధ్యం కాలేదయ్యా. గురుకృప లేకపోతే ఎంతటి వాళ్ళకు కూడా ఇది సాధ్యం కాదు. ఆ రకంగానే గురుకృప కలిగిన వారికి మాత్రమే ఇది సులభంగా ఉంటుంది. ఎట్లా అంటే చెప్తున్నాడు, ఎరుక తనకు తా విడిపోదు, ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రిని గురుడొకడు తప్ప. ఇక నువ్వు చేయాల్సిన పనిదేమి? గురునకు పరిచర్య ఎనర్చి బోధ పద్ధతి వినిన తిరిగి రాని పద్ధతి గనిన. బోధ పద్ధతి వినాలి, తిరిగి రాని పద్ధతిలో స్థిమితుడై ఉండాలి, నిలకడగలిగి ఉండాలి. ఇట్లా ఉంటే ఎట్లుంటుందంటే, హరిని స్వప్నము గన్న సింహమును ఏనుగ స్వప్నములో చూస్తే ఇంక తనకు తానే మరిగిపోతుందంట. బయట పక్క ఎన్నిసార్లు చూసినా సావదు కానీ అది ఆ యొక్క లక్షణము ఏనుగ కలలో సింహం వచ్చి దాని పంజాతో దాని కుంభస్థలాన్ని పగలగొట్టినట్లుగా, అది సింహం చేతిలో చచ్చిపోయినట్లుగా ఎప్పుడు కలగంటాదో అప్పుడు తాను ఆహారమును అంతా కూడా తినడం మానేసి, ఇక నేను లేను కదా, నా శత్రువు నన్ను తినేసినాడు కదా అనేటువంటి యొక్క పద్ధతిలో ఎట్లది నీరసించి చనిపోతాదో అట్లనే ఈ యథార్థము తెలియజేసి, ఈ పరిపూర్ణమైన తత్వమే ఉన్నది, నీవు పుట్టనే లేదు, నీవు లేవని గురుడు చెప్పిన మాటను పదే పదే నెమరు వేయడం వల్ల తనకు దానికి ఆ రకంగా హరిని స్వప్నము గన్న కరిమ్రగ్గినట్లు ఏనుగ స్వప్నములో సింహాన్ని చూస్తే అట్లా లేకుండా పోతుందో ఆ రకంగా నే గురువాక్యము చేత లేకపోతాడు. ఇట్లా పోవాల్సిందే కానీ ఎరుక తనకు తాను పోదంటాడు. ఇక ఎరుక పోయే విషయం తెలిసినాక ఉన్న వస్తువు నిరూపణ చేయాలి కదా, దానికి చెప్తున్నాడు ఈయన. అపరోక్షం అవునే మనుజులకు పరోక్షం బైన బయలు గురుకృపలేకన్. అపరోక్షం అవును మనుజులకు పరోక్షం బైన బయలు గురుకృప కలుగా కీలు ఇదే లేని ఎరుక తా తొలగా. విపరీతము బుద్ధి విడచి నీవెప్పుడు ఉపచారములు చేయుచుండుము గురునికి గురుకృపగలుగా కీలిదే లేని ఎరుక తా తొలగా. అపరోక్షమౌనే మనుజులకు, దేవుడు అంటే ఎక్కడో ఉన్నాడని, అనురూపంలో ఉన్నాడని రకరకాలుగా సాధనలు చేసి తపస్సు చేసి సత్యలోకంలో ఉండే దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలని, వైకుంఠంలో ఉండే దేవుని ప్రత్యక్షం చేసుకోవాలని, కైలాసంలో ఉండే దేవుని ప్రత్యక్షం చేసుకోవాలని వేల సంవత్సరాలు శరీరం పుట్టలు పెరిగినా చేసినారని వాళ్ళు అప్పుడు వచ్చి కనపడినారని చెప్పి మనకు చెప్తారు. అంటే వీళ్ళు ఎక్కడ ఉండారు, ఎక్కడ నుండి వస్తారు అంటే మన శరీరము లోపలనే ఎక్కడెక్కడ ఏ దేవుడు ఉన్నాడో దాన్ని మనకు వేదం చెప్పింది. ఆ శాస్త్రమును అనుసరించి ఉపాసన చేసేవానికి అది సిద్ధించిందని. అంటే ఈ దేవతలందరూ నీకు సేవ చేస్తా అంటే ఆ దేవతలతో నీవేదో పొందాలని చెప్పి భావించడం అది భావ్యము కాదని పెద్దలు చెప్తారు. అందువల్ల బయలుని విషయంలో చూస్తే ఎక్కడో ఉన్నది అని చెప్పి అంతు చిక్కక కొండగుహల్లో కొందరు దాగి ఉండారు. దాని యొక్క విలువ తెలియలేక ఆకులములు తిని అడవుల పాలై కొందరుండారు, దిగంబరులై కొందరుండారు. కానీ ఇది దైవము ఇది కాదు అనేటువంటి నిష్కర్ష తెలియక సందేహం తెగక నానా రకాలైనటువంటి యొక్క పద్ధతుల్లో ఉండారు. కాబట్టి అటువంటిదంతా కూడా కాదు. అపరోక్షం అవునే మనుజులకు ప్రత్యక్షంగా పరిపూర్ణం ఎట్లా తెలియబడుతుంది? గురుకృప లేక. అపరోక్షం అవును మనుజులకు పరోక్షం బైన బయలు గురుకృపగలుగా. మనకు తెలియకుండా ఉన్నటువంటిది వద్దనే ఉన్నది గుద్దుకునే తెలియదని
ఎక్కడ చూసినా ఉన్నటువంటి వస్తువును సాధనలు చేస్తే కనపడుతుందని కొందరు సాధనల మీద భ్రాంతి వదలలేక సాధనలు చేస్తూనే కూర్చున్నారు. అందువలన ఈ యథార్థము తెలియకపోతే ఇట్ని తిప్పలు పెడుతుంది. కాబట్టి ఇదిగో ఈ రకంగా చెప్తున్నాను, నాయనా నీకు తెలియనటువంటిది గురుకృప కలిగితే తెలుస్తుంది. అపరోక్షమౌను మనుజులకు పరోక్షం బైన బయలు గురుకృప కలుగా. గురుకృప కలుగుతానే నీకు ఎక్కడ చూసినా అదే ఉంటుందయ్యా. ఎక్కడ చూసినా అదే నీకు లోపల బయట కింద మీదుగా అదే ఉంటుంది. అది ఎప్పటికీ ఉంటుంది. దానికి మృత్యువు లేదు, జన్మము లేదు. మరి మృత్యు జన్మలతో కూడుకున్నటువంటి దాన్ని నువ్వు నమ్ముకొని ఉండవు అని పెద్దలు చెప్తే విని దాన్ని పరోక్షం చేసు చూస్తే ప్రత్యక్షం కావాలి. గురుకృప కీలిదే లేని ఎరుక తాతొలగా. గురుకృప కలిగితే అపరోక్షమవుతుంది. అపరోక్షమైన బయలును ఎప్పుడైతే అనుసంధానం చేసి వీడు దాని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటాడో అప్పుడే తాను లేననేటువంటి పద్ధతి తెలుస్తుంది. కీలు ఇదే లేని ఎరుక తాతొలగా. కాబట్టి నీకు శాస్త్రాలు పురాణాలు చదివి విపరీత ప్రశ్నలు వేసుకుంటా విపరీత అర్థాలు చేయొద్దు నాయన. విపరీతమవు బుద్ధి విడిచి నీవెప్పుడు ఉపచారములు చేయుచుండుము గురునికి. ఆ రకంగా చేస్తే నీకు ఈ పరోక్షమైనటువంటిది ప్రత్యక్షమవుతుంది, బంధము తొలగిపోతుంది అని చెప్పని అంటాడు. ఇక ఉన్న యథార్థం ఇట్లా ఉంటే జీవేశ్వర జగత్తుల మీదనే అందరు ఆధారపడి జీవుడు జగత్తు ఈ రకంగా ఉంది, మనం ఈ జీవుణ్ణి పరమాత్మలో కలపాలని రకరకాలుగా అంటా వస్తారు. అట్లా జీవేశ్వరుల యొక్క పద్ధతిని కూడా ఈయన నిరసిస్తున్నాడు. నేనెవ్వడనను జీవుడు, నేనను శివుడు, ఈ రెండనకను తానుండు నచలము, వీటిని నేనెరిగి అరిగినను పైది నేనెట్లనేని, నేననుకున్న తానెట్లనేని, నేనన్న దాంట్లోనే తానన్న దాంట్లోనే తలపోయవలనిట్లు. ఎట్లుంటా నేనన్న దాంట్లోనే నీనా ప్రసంగము, తానన్న దాంట్లోనే తలపోయవలనిట్లు. ఇక నేనెవ్వడనను జీవుడు. జీవుడంటే తనను తాను మరిచినవాడు. మరిచి విషయాల యొక్క సుఖాన్ని అనుభవించాలని పరితాపం చెందేవాడు జీవుడు. అందుకు జీవునికి ఎప్పుడు కోరికలు మెండు, ఆశపాశాలు ఎక్కువ, భ్రాంతులు ఎక్కువ, శరీరము పోతాదన్నా కూడా వినకుండా భ్రమలు చెందుతాడు. కాబట్టి ఇది జీవలక్షణాలు. అంటే నేనెవ్వడనను జీవుడు. ఇంకా నేనను శివుడు. ఈశ్వర లక్షణాలు ఏమి? మొత్తం అంతా ఈ సృష్టికి అంత ఆధారంగా ఉండేటువంటి వాని నేనే అంటాడు. నేనను శివుడు. ఈ రెండు అనక తానుంది అచలం. నేనెవ్వడనని అనగాని, నేనేనని చెప్పి కానీ, నేను తెలియని వాడిని జీవుడనని కానీ, నేను అన్నిటినీ తెలిసిన వాడిని ఈశ్వరుడినని కానీ, ఈ రెండు అనకుండా తానుంది అచలము. వీటిని నేను ఎరిగి అరిగినను. ఈ యొక్క లక్షణాలను నేను ఎరిగి లేకుండా పోయినాక తానెట్లా అది నేననదు, నీవనదు. నేననుకుంటే తాను ఏమీ అనదు, సర్వము నేనే అనాలి. అందుకే నేనన్న దాంట్లోదే నీనా ప్రసంగము. ఈ బోధ, ఈ సంసారము, ఈ ప్రపంచము, ఈ జనన మరణాలు ఇవన్నీ కూడా నేనన్న దాంట్లోనే. మరి తాననే దాన్ని ఈ రకంగా తలపోస్తే ఈ నేననే భ్రమ ఇట్లా తొలగిపోతుంది. అందుకు తానన్న దాంట్లోనే తలపోయవలనిట్లు అని అంటున్నాడు. ఇక ఇది శరీరము లోపల ఉండి అనేక రకాల పురాణాలు శాస్త్రాలు రాసుకొని ఉన్నటువంటి తత్వం చెప్తాన్నాడు. తొర్రలు 9 గల మేన్మర్రికి ఒక రెంటిలోన మర్రలు 4 ఎర్రది, తెల్లది, నల్లది, కర్రెది. దాని ఆగ్రమందు గలదు ఒక్క తోటు, అదే ఎరుక అనే పులుగుండె చోటు. కుర్రా గురుబోధని గొడ్డలి చేబూని మర్రి పులుగుల రెంటిని మలచి కొట్టరా పోని. ఇది దాని ఫుల్ అడ్రస్. ఎరుక ఎక్కడ ఉందంటే సున్నైన తొర్రలు 9 కలిగిన ఈ మేననే మర్రి చెట్టు ఉంది. ఈ మేననే మర్రి చెట్టుకి 9 తొర్రలు ఉన్నాయి. అందులో ఒక 2 తొర్రల లోపల అక్కడ ఎర్రది, తెల్లది, నల్లది, కర్రెదని రంగులు ఉన్నాయి. దాని అగ్రమందున ఒకే తూటు ఉంది. అదే సుషుమ్న నాడి, అదే బ్రహ్మనాళం, అదే జగత్సృష్టి, అదే జగద్యోని. ఈ ప్రపంచమునంతా పుట్టించే చోటు అక్కడ ఉంది. చూడరా, ఇది పులుగు. పులుగు అంటే పక్షి.
ఈ హంసపక్షి అనేటువంటి యొక్క పక్షి ఈ శరీరము లోపల ఇదిగో ఇట్లా నిగూఢంగా దాగి ఉన్నది. ఇక్కడ కుర్రా గురుబోధనే గొడ్డలి చేబూని మర్రి పులుగుల రెంటిని మలచి కొట్టరా. నువ్వు పులుగు సత్యము మర్రిమాన అబద్ధం అంటాడావేమో, అది వద్దురా. దీని సంగతి విచారించి దాని సంగతి విచారించి గురుమంత్రం అనేటువంటి గొడ్డలితో దీన్ని బాగా కొట్టేయప్ప. అట్లా చేస్తేనే నీకు భ్రమలు తెలుగుతాయి కానీ లేకపోతే లేదని చెప్పి అంటాడు. అది దాని యొక్క అడ్రస్. ఇక్కడనే సర్వము వర్ణించినాయి ఉపనిషత్తులు, వేదాలు కూడా. అంతా నీ స్వరూపమే స్వామి అని విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, అనేకమైనటువంటి దేవతలందరినీ కూడా. అందుకే సబ్రహ్మ సశివ సహరి సో ఇంద్ర పరమస్వరట్టు ఈ రాజాది రాజాయ ప్రసహ్య సాహిని, ఇవన్నిటికీ కూడా అదే శుద్ధమైనటువంటి స్థానము, ఎరుక నివాస స్థలం. దాన్ని కొట్టి మనము కడతేరాలి. ఇట్లా ఎరుకను ప్రతి అణువులో ప్రతి కందార్థములో ఎన్ని కోణాల నుండి దాన్ని విచారించాలనో అన్ని కోణాల నుండి విచారిస్తున్నాడు. తనువుతో వచ్చిన ఎరుకే తనువును తనువనుచు తనను తానని ఎరుగున్, తనువును బాసిన మీదట తననా దేహమును రెంటిని తానెరుగదప్పుడు. ఇప్పుడు అది గనుక తా లేనే లేదెప్పుడు. అనుమానరహితమింద అచలమున్నది కంటే తన మాట తలపోయే తనకే సిగ్గై తనను తానెరుగదప్పుడు. నాయన ఒక మాట చెప్తాను, తనువుతో వచ్చిన ఎరుకే తనువును తనువు అంటుంది, తనను తానంటుంది. తనువులో రాకోకుండా ఉన్నింటికి దానికి బాగా ఉండినేమో పాపం, అట్లా ఉండేకి చేతగాక తనువును పెట్టుకొని వస్తుంది. కానీ తనువును తనువు అంటుంది, నేను అంటుంది, తానని ఎరుగు. మరి తనువును బాసిన మీదట తనను ఎరగదు, దేహాన్ని ఎరగదు. తన నా దేహమును రొట్టి తానెరుగదప్పుడు. అది గనుక విచారిస్తే తాను లేనే లేదు ఎప్పుడు. మరి ఇంకేమి లేకపోతే ఎట్లా స్వామి అంటే, అనుమానరహితమింద అచలం ఉన్నది కంటే, ఏ అనుమానము లేనటువంటి యొక్క ఈ పరిపూర్ణమైనటువంటి పరబయలే ఉన్నది. అట్లా తెలుసుకుంటే నేను బ్రహ్మమునని, నేను ఆత్మనని, నేను సత్యమని తన మాట తలపోయే తనకే సిగ్గవుతుంది. ఒరే అన్ని అబద్ధాలను అల్లుకొని కూర్చుండానని చెప్పని తానెరుగదప్పుడు. ఆ యథార్థము తెలిస్తే తన మాట తలపోసేకి తనకే సిగ్గై తనను తానెరుగదెప్పుడు. అది గనుక తా లేనే లేదెప్పుడు. ఇట్లా ఈ రకంగా ఎరుక నడిపించి ఉప్పెనచే చెడు తరువు ఒకప్పుడు విత్తనము పుచ్చు, ఆ రెంటికి ఈ తిప్పలు తప్పవు. ధరయే తిప్పలు తానెరుగదిట్లు తెలుసుగదోయ్. తను వెరుక బయలులనట్లెరుగోయి, గొప్పైన గురుబోధ చొప్పున గనిపై తిప్పలు గలవాటిని తప్పదీసితే సాలో. ఉప్పెనచే చెడు తరువు. ఉప్పెనగాలి వచ్చినప్పుడు ఒకసారి చెట్లు కూలిపోతాయి. వాతావరణం అయిపోయినప్పుడు చెట్టును పుట్టించే ఇత్తనము పుచ్చిపోతుంది. అంటే చెట్టు పోయేకి కారణం ఉంది, ఇత్తనం పాడైపోయేకి కారణం ఉంది. ఈ రెంటికి ఆ తిప్పలు ఉన్నాయి, భూమికి ఏ తిప్పలు లేవు. ఇట్లా తెలుసుకున్నావు కదా. అట్లనే తను వెరుక బయలులన్నట్లెరుగోయి. తనువు చచ్చిపోతుంది, ఒకసారి ఎరుక లేకుండా పోతుంది. వాతావరణం పుచ్చిపోతే ఇత్తనం ఎట్లా పోతుంది అట్లా. కాబట్టి ఆ ఇత్తు చెట్టులు ఉన్నా పోయిన భూమి అయితే ఎట్లా ఎరగదో, ఆ రకంగానే నీవు నీ తనువు పోయిన ఎండకు కూడా ఈ పరిపూర్ణమైన బయలు అట్లే ఉంటుందిరా. దాన్ని గుర్తెరుగు. గొప్పైన గురుబోధ చొప్పున నెరిగి పై తిప్పలు గలవాటిని తప్పదీసితే చాలు. ఈ రెండు తిప్పలు అంటే ఉప్పెనొచ్చే తరువు చెడేది, వాతావరణంతో ఇత్తనం పుచ్చేది, ఈ రెండు తిప్పలు కలిగిన దాంట్లో తప్పది. ఇంక అది నీ మనసులో నుండి తీసేయమని చెప్పనని ఎరుకను విడిపించే లక్షణాన్ని చెప్పాడు. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే ఎరుక మోక్షన్నామ షష్ఠో అధ్యాయ. ఇక పరిపూర్ణ బోధ ఎట్లా సాంగంగా తీసుకురావాలను అట్లా ఇంతవరకు తెచ్చాడు. గురు శిష్యాన్యోన్య దర్శనం అయితేనే అచల లక్షణం, ఎరుక లక్షణం, ఎరుకోత్పత్తి లక్షణం, ఎరుకను విడిపించుట.